మేడం ఈరోజు బ్లాక్ డే కింద పిల్లల్లో ఎలా ఉంది అనిపిస్తుంది? నమస్తే అండి. నా పేరు దుర్గా కుమారి. నేను జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 220 ప్రకారంగాను నో బ్యాగ్ డే అనేది పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డే ఈ కార్యక్రమం నిర్వహిస్తారండి. ముఖ్యంగా ఇది ఫస్ట్ సెకండ్ విద్యార్థులకు. సో వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి పాఠశాల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండాలి. అలాగే పుస్తకాల భారం అనేది ఆ పసి హృదయాలలో ఉండకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఆటపాటల ద్వారా ఎక్కువగా రావాలన్నదే మెయిన్ ఉద్దేశం. సో అందుకు ఏంటంటే నో బ్యాగ్ డే రోజు పిల్లలు బ్యాగ్స్ తీసుకోరారండి. ఆ రోజు ఏం చేస్తారంటే వాళ్ళకి యాక్టివిటీస్ ఎక్కువగా చేయిస్తాం. అంటే గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, అంటే ఆటలు ఆడించడం, గార్డెన్ వర్క్స్ చేయిస్తారు. అలాగే లాంగ్వేజెస్ స్కిల్స్ అన్నమాట. వాళ్ళకి రైమ్స్ కానీ, అలాగే అక్షరాలు దిద్దించడం కానీ, అలాగే ఆట కింద లెటర్స్ రాసి వాటిని గెంతించడము ఇలాంటివి చేయిస్తారు. నెక్స్ట్ ఇంకా డాన్సింగ్, సింగింగ్ ఇలాంటివి కూడా వాళ్ళకు వచ్చినవి ఫస్ట్ అడుగుతాము. అలాగే మేము కూడా కొన్ని వాళ్ళకి సులువుగా ఉండేవి, వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవి కూడా మేము నేర్పిస్తాం. నో బ్యాగ్ డే రోజు అనేది చాలా మంది పిల్లలు ఎక్కువగాను ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ రోజు. ఎందుకంటే రకరకాల పేపర్లు తీసుకొచ్చి ప్రాజెక్ట్ వర్క్లు చేయడం, షేపులు కట్ చేయడం ఇలాంటివి కూడా మేము చేయిస్తూ ఉంటామండి. సో నో బ్యాగ్ డే అనేది పిల్లలకి ఒక పండగ వాతావరణం లాంటిది అనమాట. పిల్లలకి, టీచర్ కి, పేరెంట్స్ కి మధ్య ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళలో ఉండే భావాలు ఏంటి అనేది తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అది కూడా ఉందండి. అంటే మేము మన ప్రతి పాఠశాలలో పేరెంట్స్ తోని ఉపాధ్యాయులు మీటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగా పెట్టి వాళ్ళకి మేము అడుగుతాం అనమాట. అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది పిల్లలు బ్యాగ్స్ అనేవి మొయ్యలేకపోతున్నారని వాళ్ళు పేరెంట్స్ తెస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇది వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది కదా, బ్యాగ్స్ లేకుండా వచ్చి. అలాగే ఊరికే ఖాళీగా బ్యాగ్స్ లేకుండా ఏం చేస్తారు అనేలాగా ఉండకూడదు. అది వాళ్ళకి ఫిజికల్గా గాను, అలాగే ఎడ్యుకేషన్ పరంగాను ఉండేలాగా ఆ రోజంతా వేస్ట్ కాకుండా యాక్టివిటీస్ చేయిస్తామండి. అది పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే డేలో ఒక రోజు ఇలా ఉండడం అనేది వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళు సంతోషపడతారు అనమాట. అంటే పిల్లలు మీ దగ్గర ఉండి ఎలా ఉంటారు? వాళ్ళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీతో షేర్ చేసుకుంటారు? తప్పకుండా అండి. పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఒకప్పుడు పిల్లలు టీచర్స్ తో మాట్లాడడానికి భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా ఉండరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు వచ్చి ఏదైనా సరే చాలా చక్కగా వచ్చి ఓపెన్ గా మాట్లాడి చెప్తారు. అంటే రాయడానికి ఇబ్బందిగా ఉన్నా, చదవడానికి ఇబ్బందిగా ఉన్నా, బుక్స్ మొయ్యలేకపోతున్నా, అవి ఒకవేళ లేకపోయినా, లేదా అది ఎలా చదవాలి అన్నా ఏదైనా సరే వచ్చి ఓపెన్ గా అడుగుతారండి. అలాగే టీచర్స్ కూడా పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్నేహపూర్వకంగా ఉండే వాతావరణాన్ని ఎక్కువ కల్పిస్తున్నాం. మనం ఎక్కడికైనా వెళ్తే చూడండి, ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాం అనుకోండి, ఆ కొత్త వాళ్ళతో మనం మూవ్ అవ్వాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటేనే మనం కూడా వాళ్ళతో ఫ్రీగా ఉండగలుగుతాం. సో అలాగే మేము కూడా ఒక సైకలాజికల్గా మేము ఏంటంటే పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థితోని ఇంటి వాతావరణాన్ని మరిపించే విధంగాను, వాళ్ళతో ఫ్రెండ్లీగాను, అలాగే వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళు ఎక్కువ అలసటగా ఫీల్ అవ్వకూడదు, ఎడ్యుకేషన్ రావాలి, అన్ని స్కిల్స్ రావాలి, వాళ్ళకు ఉపయోగపడంగా ఉండేలాగా మా టీచర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారండి. థ్యాంక్ యూ మేడం. నో బ్యాగ్ డే కదా, పిల్లల్లో ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఉండడం కోసం గవర్నమెంట్ ఇది ప్రవేశపెట్టింది. అంటే దీనికి ఎలా ఉంటుంది? పిల్లల్లో ఉండే మానసిక ఒత్తిడి లేకుండా మీరు ఎలా చూస్తున్నారు? పిల్లలకి బుక్స్ ఇవన్నీ కూడా వర్క్ బుక్స్ ఎక్కువగా రాసి అవన్నీ చదివి వారం అంతా వాళ్ళకి మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యాక్టివిటీస్ అయిపోవడం వల్ల కొంతమంది ఏంటంటే స్ట్రగుల్ అయిపోయి చదవడం కూడా తగ్గించేశారు, స్కూల్కి రావడం కూడా మానేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అటెండెన్స్ పర్సంటేజ్ కూడా తగ్గిపోవడం వల్ల గవర్నమెంట్ ఈ నో బ్యాగ్ డే ప్రోగ్రామ్ని మళ్ళీ ప్రవేశపెట్టారు. ఈ నో బ్యాగ్ డే ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఆటలు, పాటలు, నెక్స్ట్ వాళ్ళలో ఉండే ఏవైనా సృజనాత్మకత కృత్యాలు అనేవి, స్కిల్స్ అనేవి బయటికి తీసుకురావడం జరుగుతుంది.
కొంతమంది డ్రాయింగ్ చేయడం ద్వారా కానీ లేదా పేపర్స్తో మోడల్స్ ఏమైనా చేయడం కానీ మనకి ఉన్న అందుబాటులో ఉన్న ఇప్పుడు మా స్కూల్లో ఎక్కువగా చెట్లు ఉంటాయి కాబట్టి ఆకులతో ఏమైనా చేయడం కానీ ఇలా నో బ్యాగ్ డే కార్యక్రమం ద్వారా వాళ్ళు కలర్ పేపర్స్ కానీ నెక్స్ట్ కలర్స్ వేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు అనమాట. అంటే పిల్లలకి ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండానే వాళ్ళకి అంత బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏది ఇష్టం అదే అంటున్నాను. ఇప్పుడు ఎవరు వ్యక్తిగతంగా ఎవరి పిల్లాడికి దేనిలో వాళ్ళకి అనుభవం ఉంటుందో చేయడానికి ఆసక్తి ఉంటుందో ఆ ప్రోగ్రామ్స్ మాత్రమే వాళ్ళ చేత చేయిస్తున్నాం. వాళ్ళకి మానసిక ఒత్తిడే కాదు, హాయిగా ఈరోజు స్కూల్కి మిగిలిన రోజుల కన్నా ఈ రోజు అటెండెన్స్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అనమాట. ఆడుకుంటాం కానీ అది ఉద్దేశం మీద వాళ్ళు స్కూల్కి రావడం జరుగుతుంది అనమాట. ఇదే కాకుండా మీరు వాళ్ళకి ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ కొత్తగా చేయిస్తూ ఉంటారు? అంటే కొత్తగా అంటే ఇప్పుడు వ్యక్తిగత శుభ్రత కానీ హ్యాండ్ వాష్ గురించి కానీ లేదా మొక్కలు నాటడం గురించి కానీ నెక్స్ట్ పాఠశాల ఆవరణం కానీ లేదా క్లాస్ రూమ్ ఆవరణం కానీ శుభ్రంగా ఉంచుకోవడం అలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పి వాళ్ళ చేత చేయించి మేము కూడా వాళ్ళతో పాటు ఉంటాం అనమాట. ముఖ్యంగా బాలికలు ఉంటారు, వాళ్ళపై అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు ఎలా చెప్తూ ఉంటారు? వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఏంటంటే అవగాహన సదస్సులాగా కొంతమంది వాలంటీర్లు లేదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అది నెక్స్ట్ ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పుల గురించి అవి కూడా అంటే సైన్స్ పాఠాలు చెప్పేటప్పుడే అడిషనల్గా అవి కూడా జోడించి చెప్తున్నాను అనమాట. దానికోసం కొంతమంది వాలంటీర్గా కొంతమంది వచ్చి అవగాహన సదస్సులు కూడా పెట్టారు ఆల్రెడీ మా స్కూల్లోని. దానికి పిల్లల్లో ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ దగ్గర టీచర్స్ దగ్గర పిల్లలకి మధ్యలో పెట్టి ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ మీటింగ్ లో పిల్లల తాలూకా వ్యక్తిగత అభిప్రాయాలు ఏ రకంగా ఉంటాయి? పేరెంట్స్ మీటింగ్ ఆల్రెడీ మొన్న మెగా పేరెంట్ మీటింగ్ కానీ అవ్వండి, మొన్న SA1 ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ అయింది. దానిలో కూడా ప్రత్యేకించి HM గారికి వాళ్ళకి ట్రైనింగ్ అయింది. ఆ ట్రైనింగ్లో విషయాలు కూడా వీళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కానీ బయట జరిగే డ్రగ్స్ గురించి అలాంటి అవగాహన అంతా కూడా పేరెంట్స్కి చెప్పడం జరిగింది, పిల్లలకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అంటే పేరెంట్స్ దీనిపై ఎలా అభిప్రాయపడుతున్నారు? అంటే వాళ్ళు కూడా తెలిసినవి చెప్తూ తెలుసుకుంటున్నారు. ఇలా చేస్తే ఉండాలా లేదా పిల్లల దగ్గర ఇలా మెలగాల, పిల్లలకి ఈ విషయాలు చెప్పాలా అని పేరెంట్స్ మీటింగ్కి వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు పేరెంట్స్ నో బ్యాగ్ డే ఉండటం వల్ల పిల్లలకి ఎలా ఉంటుంది ఏంటనేది మీరు క్వశ్చన్ చేస్తారా? నో బ్యాగ్ డే అని కాదండి, మా స్కూల్లో అయితే అంటే లెసన్ అయిపోయిన తర్వాత కానివ్వండి లేదా ఎగ్జామ్స్ టైంలో అవనివ్వండి కానీ కొంచెం పీరియడ్ క్లాస్ లాస్ట్ పీరియడ్ అవనివ్వండి కానీ యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటాం. ఎవరైనా వేరొక వాలంటీర్స్ కూడా వచ్చి పోటీలు పెట్టడం, డ్రాయింగ్ పోటీలు కానీ లేదా డిబేట్ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు అనమాట. కాబట్టి పేరెంట్స్ కూడా ఇప్పుడు నో బ్యాగ్ డే అనేసరికి పిల్లలు ఉత్సాహంగా ఉంటారు, ఆ మెంటల్ ప్రెషర్ ఉండదు కదా అని వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? దీక్షిత. ఇప్పుడు ప్రతి సాటర్డే మీకు బ్యాగ్ లేకుండా స్కూల్కి వస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? గేమ్స్ ఆడిపిస్తారు, చాలా గేమ్స్ చాలా బాగా చదువు చెప్తారు. ప్రతి శనివారం బాగా ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. మరి మీ ఇంట్లో బ్యాగ్ లేకుండా వస్తున్నావు కదా, మరి మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఫీల్ అవుతున్నారు. నీకు ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? యాక్టివిటీస్ అంటే ఏంటేంటి నేర్పిస్తారు, ఏంటేంటి చెప్తారు? ఖోఖో, కబడ్డీ, వాలీబాల్. నీ పేరేంటమ్మా? జోష్న కుమారి సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావు. ఈ రోజు ఏంటో తెలుసా నీకు? సార్, నో బ్యాగ్ డే. నో బ్యాగ్ డే తెలుసు కదా. అయితే మీకు స్కూల్కి బుక్స్ తీసుకొని రాకుండా బ్యాగ్స్ లేకుండా వస్తున్నావు, నీకేమనిపిస్తుంది? నాకు సంతోషంగా ఉంది సార్. అంటే ఇప్పుడు స్కూల్లో ఏ గేమ్స్ ఆడిస్తుంటారు, మీకు ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? కబడ్డీ, ఖోఖో, అదేంటి క్రికెట్ అలాంటివి ఆడిస్తున్నారు సార్. బాగుంటుందా మరి? ఎస్ సార్. మరి మీ టీచర్స్ కానీ సార్స్ కానీ మీతో ఎలా ఉంటారు? బాగా చెప్తారు, మంచిగా ఉంటారు సార్. చాలా బాగా చెప్తారు. ఎస్ సార్. మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ సార్. అంటే బాగా అంటే అన్ని ప్రతి సబ్జెక్ట్ లోనే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అన్ని బాగా చేస్తారు కదా? ఎస్ సార్.
మీరు ప్రతి శనివారం ఎలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? కబడ్డీ, ఖోఖో, క్రికెట్, తొక్కుడు బిళ్ళ అలాంటివి ఆడతాం సార్. మరి ఈరోజు నో బ్యాగ్ డే పెట్టారు కదా, మీకు నచ్చిందా మరి? నచ్చింది సార్.